బీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే ఘోర పరాజయం ఎదురైంది. మనకి ప్రజలు 39 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించండి అని ఒక ఆదేశం ఇచ్చినారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో కాలు జారి పడడంతో తుంటి ఎముక విరిగి గాయమైంది. ఆయన ఆసుపత్రిలో చేర్చారు. లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీని వీడడం బీఆర్ఎస్ ను మరింత దెబ్బకొట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకుంటున్న బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 17 సీట్లలో పోటీ చేస్తే కనీసం ఒక్క సీట్ అంటే ఒక్కటి కూడా గెలవలేక చతికిలపడింది. వెనక్కి తిరిగి చూసేవారికల్లా కుప్పగూలింది అధ్యక్ష. మేడిగడ్డ కాస్త మేడిపండైంది. కొట్టుకుపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరంలో ఇవాళ ఎట్లా జల పరవలు ఎట్లా దుంకుతున్నాయి. గారు మాట్లాడతారు. మీ ఇద్దరికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం, గొంతు విప్పుతాం, వదిలిపెట్టాం. 6 గ్యారంటీలు అమలయ్యేదాకా వదిలిపెట్టాం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. ఇలా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా మరి ప్రారంభమైన పరిస్థితి కూడా మరి ఎవరైతే ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన మాటలు ఏమన్నారు? మీరు 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అన్నారు. ఆ 12,000 సరిపోవు, మాకు నెలకు ఖచ్చితంగా 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతా ఉన్నారు. గతంలో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ ఏ ముచ్చట్నైతే చెప్పిండో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కడుపులు కొట్టడానికి నువ్వు వచ్చావు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పర్యటిస్తూ బాధితులకు అండగా నిలబడుతున్నారు. ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక అక్క అడిగింది, అన్న మరి మా మీద మార్కింగ్ ఇచ్చిండ్రు ఏదో RBX అని, ఏం చేయాలన్నది. నేను ఒకటే చెప్తున్నా, RBX అని ఉంటే దాని తుడిచిపారేసి KCR అని రాయండి, ఎవడు ముడతలో చూద్దాం. తెలంగాణను షేక్ చేస్తున్న హైడ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. హైడ్రాకున్న చట్టబద్ధతను ప్రశ్నించింది ధర్మాసనం. పొలిటికల్ బాసుల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారు అంటూ అధికారులను హెచ్చరించింది. మేము పాన పోతే కూడా మా భూమి ఏం కొడక రవంతన్న నీకు దండ పెడతాము, అక్కడనే ఉండు, నీ కొడంగల్ అక్కడనే. ప్రజల మీద దౌర్జన్యపూరితంగా అంటే నువ్వు భూమి ఇవ్వకపోతే నేను తొక్కుతాం. ఎవడండి తిరుపతి రెడ్డి? అడ్రస్ లేని గొట్టంగాడు వచ్చి ఇది ఆగదు, ఫార్మా ఆగదు, నువ్వు ఎవడిది చెప్పడానికి? నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఆ కుటుంబాలన్నిటికి కూడా, మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటది. తప్పకుండా 21 కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచేల ఫార్మసిటీ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేమేమంటున్నాము, డిస్కాంలు ప్రైవేటీకరణ చెయ్యము అని కుండబద్దలు కొడుతూ ముఖ్యమంత్రి గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. అదానికి అప్పచెప్పము అని స్టేట్మెంట్ ఇవ్వండి. అదానికి బెదరము అని స్టేట్మెంట్ ఇవ్వండి. అది ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఎందుకు భయపడుతున్నారు?
ఎవరి కోసం భయపడుతున్నారు? మళ్ళీ ఎగురుదాడి ఎందుకు దాని మీద? అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఇప్పుడే మేము డిమాండ్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు రద్దు చేసుకోవాలి, అదానితో 100 కోట్లు వెనక్కి తీయాలి. రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా నేను చెప్తాను. తెలంగాణ